తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒకటే ముంగడిపోతుంది. మేము ఏ పొత్తులు పెట్టుకోము, మా సేనాపతి సీదా బీజేపీతోనే ఉంటాడు, ఇంకా మేము అలయన్స్లు తలుచుకోని అని చెప్పి క్లియర్ కట్గా అమిత్ షా చెప్పారు. ఏక్ కమల్ ఏక్ తా టైగర్ రాజా సింగ్. భారతీయ జనతా పార్టీ సెల్ఫ్గా ఎక్స్పాండ్ అవుతుందా, లేకపోతే ఇది టీడీపీ జనసేన కొయిలేషన్తోనే వచ్చిందా ఈ రిజల్ట్? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ డైరెక్ట్గా ఫైట్ చేస్తాం అని చెప్పి మాట్లాడుతారు. తెలంగాణలో పొత్తు లేకపోతే మనం పిత్తలేమో అన్నట్టు చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులకు జిగర్ల దమ్ముందా ఇండిపెండెంట్గా పోనీకే? ఆ నలుగురు ఈ నలుగురు తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఎవడు ఢిల్లీకి క్లోజ్ ఉంటాడు అనేది ఇప్పుడు పెద్దగా ఫరక్ పడదు. ఎన్ని ఓటర్లు రోజు యాడ్ అవుతున్నారు భారతీయ జనతా పార్టీకి అని అనేది యాడ్ అవుతుంది. ఎన్ని కాన్స్టిట్యుయెన్సీలు గెలవగలుగుతాం, గెలిపియగలుగుతాం అననే ఆలోచన ఆచరణకు మారేదాకా మొదలవుతుంది. క్రిటికల్ మూమెంట్ ఎవరికి తెలుసా ఫ్రెండ్స్? ఈ మొత్తం పంచాయతీలో గెసగొట్టురు మీరు. ఆ నలుగురికి చాలా క్రిటికల్ ఉంటుంది. రాజకీయ రస్మలైలు, పేపర్ పులులు, తెలంగాణ బీజేపీ యొక్క రాజకీయ అడుగులు. నేను ఆన్సర్ ఇచ్చే బదులు రెండు తెలుగు రాష్ట్రాలకు మళ్ళా అమిత్ షా గారు తన చాణక్యంతో ఆన్సర్ ఇచ్చిండ్రా అని చెప్పి మాట్లాడితే మా కన్ను చిత్రగుప్తుది నిన్న కన్ను ఇగో ఈ పేపర్ మీద పడ్డది. greatanandhra.com డేర్ టు రైట్ అని చెప్పి రాస్తాడు. మంచిగా రాస్తాడు, అబద్ధం ఎందుకు, మంచిగా రాస్తాడు. ఈ డేర్ టు రైట్ greatanandhra.com అమిత్ షా గారు మాట్లాడిన మాటలు క్లియర్ కట్గా చెప్పారు. ఏందనంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒకటే ముంగడిపోతుంది, మేము ఏ పొత్తులు పెట్టుకోము, మా సేనాపతి సీదా బీజేపీతోనే ఉంటాడు, ఇంకా మేము అలయన్స్లు తలుచుకోలే అని చెప్పి క్లియర్ కట్గా అమిత్ షా చెప్పాడు. మరి దీని మీద ఒకసారి మనం చర్చిద్దాం. రకరకాలుగా తెలంగాణను ఉద్దేశించి మాట్లాడాలనంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మన చరిత్ర మొదలెట్టాలా, తెలంగాణ భారతీయ జనతా పార్టీ తెలుసుకోవాలంటే. సో అమిత్ షా గారు ఇచ్చింది తెలంగాణలో మెసేజా, లేకపోతే ఒక దిక్సూచియా, లేకపోతే ఒక వార్నింగా? మేము ఇవాళ ఒంటరిగా పోటీ చేస్తున్నాము అని చెప్పి మనం మాట్లాడితే తెలంగాణ మీద కాన్సంట్రేషన్ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో కూర్చున్న చాణక్యుడిది కన్ను మొదలైందా? మేబీ న్యూ స్ట్రాటజీ, ఆర్ ఇట్స్ ఎ న్యూ ఫోకస్, ఆర్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ విజన్. భారతీయ జనతా పార్టీ సింగిల్గా ఎందుకు పోదామంటుంది? మళ్ళా ఈ త్రికూటమిల భారతీయ జనతా పార్టీ ఓటమా లేకపోతే గెలుపా చర్చిద్దాం ఫ్రెండ్. సో తెలంగాణ భారతీయ జనతా పార్టీ గురించి మనం మాట్లాడాలనంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క నీతిని మరవలేము. ఎట్లా అని చెప్పి మాట్లాడితే 1983 నుంచి 2014 వరకు మనం తీసుకుంటే భారతీయ జనతా పార్టీ అనేది కంప్లీట్గా నిజంగా చెప్తే ఒక లార్జ్ ఆపరేటెడ్ ఏ రకంగా ఉండే అని అంటే టీడీపీతోనే ఆపరేట్ చేసింది. ఒక సపోర్టింగ్ ఫోర్స్ అయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక ప్రిన్సిపల్ ఆల్టర్నేటివ్ అయింది. నేను టేబుల్ వేసుకొని వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీకి ఇండిపెండెంట్గా సీట్లు ఎన్ని వచ్చినాయి అని చెప్పి మాట్లాడే కంటే ముందు ఓటు బ్యాంక్ గ్రోత్ ఎంత అయింది అనే ఆలోచన మళ్ళీ అమిత్ షా గారికి వచ్చిందా? 1998 నుంచి 2004 వరకు వద్దాం. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ యొక్క పార్ట్నర్షిప్ కనిపించింది. ఇది జాతీయ స్థాయిలో కూడా గట్టిగా అయింది. ఇన్ఫ్యాక్ట్ స్ట్రెంగ్తెన్ అయింది నేషనల్ లెవెల్లో. దీనివల్ల లాభం ఇద్దరూ పొందిండ్రు, ఎలక్ట్రాల్ గెయిన్ అయింది. అలయన్స్ అర్థమెటిక్ అనేది నిజంగా వీళ్ళిద్దరికీ ఒక లాభాన్ని ఇచ్చింది. కాకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1998 నుంచి 2004 వరకు సీట్లు ఇచ్చినా, అలయన్స్లు ఇచ్చినా, ప్రభుత్వాలు ఫామ్ చేసిన భారతీయ జనతా పార్టీ యొక్క గ్రోత్ అనేది రెండు రాష్ట్రాలల్లో రెండో స్టేజ్లు ఉందా, మూడో స్టేజ్లు ఉందా, లేకపోతే నాలుగో స్టేజ్లు ఉందా, అసలు ఉందా అనే కమెంట్ మీరు పెట్టుర్రు ఫ్రెండ్. దాని తర్వాత తెలంగాణ ఉద్యమ ఎరా కాడికొద్దాం జర. భారతీయ జనతా పార్టీ తెలంగాణ యొక్క ఫార్మేషన్కి సపోర్ట్ చేసింది, ఖచ్చితంగా చేసింది. కాకపోతే ఈ మద్దతు తెలిపిన ప్రక్రియ కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎన్కాష్ చేసుకోలేకపోయింది. దాని పొలిటికల్ డివిడెండ్స్ తీసుకోలేకపోయింది. పొలిటికల్ క్రెడిట్ మొత్తము బీఆర్ఎస్ కేసీఆర్ బ్యాగ్లో పడ్డది. సో పిన్నమ్మ అని చెప్పి పేరు తెచ్చుకున్న తెలంగాణ యొక్క బిల్లుని పార్లమెంట్లో పాస్ చేసిన ఈ క్రెడిట్ అనేది తెలంగాణ బీజేపీకి రాలేదు. మళ్ళీ అది నాయకుల లోపమా, లేకపోతే నాయకత్వపు లోపమా, లేకపోతే రాజకీయ లోపమా? మీ కమెంట్ రూపంలో చెప్పు. 2014 బైఫర్కేషన్ తర్వాత భారతీయ జనతా పార్టీ మళ్ళొకసారి తెలుగుదేశం పార్టీతోని ఏపీలో అలైన్మెంట్ అయింది. కాకపోతే అలైన్మెంట్ అయినాక కూడా, గవర్నమెంట్ ఈకోసిస్టంలో భాగం అయినాక కూడా
ఒక జూనియర్ ఫోర్స్ లెక్కనే మిగిలిపోయింది తెలుగు రాష్ట్రం, ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో. ఇండిపెండెంట్ ఎక్స్పాన్షన్ అనేది నత్తనడకనే ఉండే. నౌ వెన్ ఇట్ కమ్స్ టు 2014 to 2018, ఎస్పెషలీ తెలంగాణ, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, భారతీయ జనతా పార్టీ ఒక థర్డ్ పార్టీ లెక్కనే మిగిలిపోయింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ తర్వాత బీజేపీ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొన్ని క్షేత్రాలలో ఇండిపెండెంట్లు కూడా గట్టిగానే ఉన్నారు. అంటే ఆర్గనైజేషన్ అనేది తెలంగాణ రాష్ట్ర క్రెడిట్ల తెలంగాణ తెచ్చుట్ల భాగస్వామ్యం కొంచెం ఉన్నా, ఎందుకంటే 1997-98లోనే మేనిఫెస్టోలో పెట్టిరు బీజేపీ వాళ్ళు, మేము తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నాము, మేము ఇస్తాము అని. అది కూడా వీళ్ళు ఎన్కేజ్ చేసుకోలేకపోయినరు అని అన్నప్పుడు స్టేట్ వైడ్ బ్రేక్ త్రూ అనేది జరగలేదు. నౌ వెన్ ఇట్ కమ్స్ టు 2019 and 2023, భారతీయ జనతా పార్టీ కొంచెం అగ్రెసివ్గా కంటెస్ట్ చేసుడు మొదలెట్టింది. థ్యాంక్స్ టు మోడీ అగ్రెసివ్నెస్ అండ్ అమిత్ షా చాణక్యం కూడా ఇంట్లో తోడ్పడుతుంది. 2019 నుంచి 2023కి వచ్చేసరికి జర అగ్రెసివ్ భారతీయ జనతా పార్టీ అడుగులేసుడు మొదలెడుతున్నప్పుడు మన బై ఎలక్షన్స్లలో దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసీ ఇవన్నీ మూమెంటం వచ్చినాయి. అంటే ఫస్ట్ ఎవిడెన్స్ భారతీయ జనతా పార్టీకి దొరికింది. ఏంది? ఇండిపెండెంట్గా ఉంటే మేము ఖచ్చితంగా ఒక లాజికల్ గెలుపు సాధ్యమవుతుంది భారతీయ జనతా పార్టీకి అని చెప్పి 2019 నుంచి 2023కి తెలిసింది. మళ్ళీ 2024లో ఏపీ అలయన్స్ వచ్చింది. ఎట్లా? టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ అలయన్స్. అసలు ఎందుకు ఈ అలయన్స్ పెట్టింది అని చెప్పి మనం మాట్లాడుతుంటే, ఎందుకు అని అంటే, ఈ సీట్లు కుకట్పల్లి అట్లాంటి ప్రాంతాలలో పోటీ చేసి ఉంటే అక్కడ ఆంధ్ర పాపులేషన్ ఖచ్చితంగా ఉన్నది. సో మేబీ టీడీపీ అండ్ జనసేన ఇన్ఫ్లుయెన్స్ చేసే తత్వం కనిపిస్తుంది, విజిబిలిటీ కనిపిస్తుంది అని చెప్పి అనుకోవచ్చు. నాగర్ కర్నూలు లాంటి ప్రాంతాలల్లో మేబీ నాకు ఒక రాజకీయ కుట్ర ఇలాగా కనిపించింది ఎక్కడెక్కడైతే అలయన్స్ జరిగిందో కంప్లీట్గా. సో నేను అక్కడికి పోతలేను. కాకపోతే మ్యాసివ్ ఎలక్ట్రల్ సక్సెస్ అనేది 2023లో భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు వచ్చినాయి ఫస్ట్ టైం. ప్రతిసారి ఒక పువ్వు, ఒక లీడర్ అట్లనే ఉండే. ఏక్ కమల్ ఏక్ టైగర్ రాజా సింగ్. ఫస్ట్ టైం 2023లో ఒక ఎలక్ట్రల్ సక్సెస్ వచ్చింది, అచీవ్ చేసింది. క్వశ్చన్ ఇంకా కార్యకర్తలు అండ్ తెలంగాణ ప్రజల మనసులలో ఉండే, భారతీయ జనతా పార్టీ సెల్ఫ్గా ఎక్స్పాండ్ అవుతుందా, లేకపోతే ఇది టీడీపీ జనసేన కొయిలేషన్తోనే వచ్చిందా ఈ రిజల్ట్ అననే ఆలోచన ప్రజలలో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సెంట్రల్ బీజేపీలో కూడా ఉన్నదా, మళ్ళీ తెలంగాణ బీజేపీలో గట్టిగా ఉన్నదా అన్నది నాకు అర్థమవుతుంది. 2024-2026 వరకు వస్తే ఒక ఇంటర్నల్ సమీక్ష చేసుకుంది. తెలంగాణ బీజేపీ ఎప్పుడు సమీక్ష చేసుకోదు, వాళ్ళు సమీక్ష చేసుకునే కెపాసిటీలో కూడా లేరు, కేపబిలిటీ కూడా లేదు వాళ్ళకు. ఢిల్లీ ఎప్పుడైతే తెలంగాణ గల్లీ మీద ఫోకస్ చేసుడు మొదలెట్టిందో 2024 నుంచి 2026 వరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ తెలంగాణ ఎక్స్పీరియన్స్లను పరిగణనలోకి తీసుకొని చూస్తే నాకు అనిపిస్తున్న విషయం ఏంది అని అంటే ఫ్రెండ్స్, ఇది వాదన కూడా, అమిత్ షా గారు మాట్లాడిన మాటలు కూడా ఇవన్నీ సమప్ చేసి మనం డాట్స్ కనెక్ట్ చేస్తే అలయన్స్లు సీట్లు తెస్తున్నాయొచ్చు, బట్ ఏదైతే జరగాల్సిన ఆర్గనైజేషన్ గ్రోత్ క్యాడర్ ఉంది చూడు, అది ఎందుకు జరుగుతలేదు, ఇంతగానం సక్సెస్ మనకున్నా అనేది యొక్క స్ట్రాటజిక్ థింకింగ్ ప్రాసెస్ మొదలైందా లేదా మీ కమెంట్ రూపంలో చెప్పు. ఇప్పుడు వద్దామిగా మన జూన్ 2026 అమిత్ షా డైరెక్ట్గా ఒక పేల్చేసిండు. ఏమనని? జర్నలిస్టులతో మాట్లాడుకుంటా ఏమనని? తెలంగాణలో మేము ఒంటరి పోరాటం చేస్తాము, హర హర్ మహాదేవ్, నమ పార్వతీపతయే, హర హర మహాదేవ్. ఇది తెలంగాణ స్ట్రాటజీ. చాణక్యుడు అర్థం చేసుకున్నాడు. జూన్ 2026లో భారతీయ జనతా పార్టీ అలయన్స్లన్నిటినీ పక్కకు పెట్టేసింది. త్రికూట పోరాటంలా, త్రిశూల వ్యూహంలా మేము కూడా వేస్తాం, ఇక చక్ర వ్యూహం అని చెప్పి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ డైరెక్ట్గా ఫైట్ చేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు అమిత్ షా గారు మాట్లాడేసారు, ఫైన్. బట్ తెలంగాణ బీజేపీకి ఉన్న ఛాలెంజ్లు కూడా తెలుసుకోవాలి కదా మనం. ఎందుకు అని అంటే, తెలంగాణలో పొత్తు లేకపోతే మనం పిత్తలేమో అని అన్నట్టు చాలామంది ఉన్నారు కదా. ఇక్కడ అలయన్స్ స్పెక్యులేషన్లో చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు ఆ నలుగురు కన్ఫ్యూజ్ అవ్వడే కాకుండా ఓటర్లను కూడా కన్ఫ్యూజ్ చేసి ఎన్నోసార్లు. ఈ ఇంటర్నల్ ఫ్యాక్షన్స్ ఫస్ట్ కంట్రోల్ చేయకుండా ఒంటరి పోరాటం ఏ రకంగా పోతారు అని చెప్పి నేను అమిత్ షా గారికే మాట్లాడుతున్నాను. దీనివల్ల ఆర్గనైజేషన్ స్లో డౌన్ అవుతుంది కదా. అమిత్ షా గారు అర్బన్ కాన్సన్ట్రేషన్ మీరు చేస్తూనే ఉన్నారు, కాదని అంటలేను. కాకపోతే రూరల్ గ్రోత్లో భారతీయ జనతా పార్టీ యొక్క అడుగులు ఏడుదాకున్నాయి. ప్రతిపక్ష హోదానన్నా మీరు చేయగలిగినరా ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలలో? మేబీ ఇప్పుడే ఎందుకు ఊగాల, ప్రజలు పర్సెప్షన్ అనేది ఇంకా 2 సంవత్సరాలు, లాస్ట్ 2 సంవత్సరాలు చూసుకుందాం కదా అని చెప్పి మనం మాట్లాడు. అయితే
అమిత్ షా యొక్క స్ట్రాటజిక్ మెసేజ్ ఏముంటుంది అని చెప్పి మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏమని అన్నాడు, బీజేపీ ఈసారి ఒంటరి పోరాటం చేస్తుంది అని అంటే రీజనల్ పార్టీలు అందరూ పక్కకి తిరిగిపోర్రి అని చెప్పి మాకు సంబంధం లేదు పెట్టుకోకుర్రి అని. అంటే పవర్ ఇక ఎవరీ స్టేట్లకు రావాలా, తెలంగాణ దక్షిణాన మాకు గేట్వే కావాలా అననే ఒక ఆలోచన అమిత్ షా గారికి ఏమైనా మొదలైందా అని అంటే, 12 సంవత్సరాల మీ యొక్క నూనెల నాగయ్య లెక్క నానబెట్టిరు చూడు ఇప్పటిదాకా, మళ్ళా అది కూడా కన్సిడరబుల్ ఫ్యాటు కొవ్వుని ఇడిచిపెడుతుంది కదా, మళ్ళీ కొవ్వుని మీరు ఎట్లా క్లియర్ చేస్తారు? యూ మే హ్యావ్ ఎ నేషనల్ ఎక్స్పాన్షన్ మోడల్ సార్, బట్ మై క్వశ్చన్ ఈస్ యూ హ్యావ్ బీన్ వెరీ డీప్ ఇన్ థాట్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ యాజ్ ఫar as Telangana is concerned, or to that matter South is concerned. So there had been a bad cholesterol that has formed in the state. Now how do you reduce that? Now focus on South India అని చెప్పి మీరు మాట్లాడతారు, తెలంగాణ ప్రయారిటీ అవుతుంది, గేట్వే కూడా అవుతుంది వచ్చు, కాదని అంటలేను. బట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు నుంచి ఖచ్చితంగా కొన్ని పాఠాలు భారతీయ జనతా పార్టీ నేర్చుకున్నది అనే ఒక ఆలోచన మొదలైందా లేదా ఫ్రెండ్స్? అమిత్ షా గారు ఈ నిర్ణయానికి నాకేమనిపించిందనంటే, అగర్ మనం ఒక కార్యకర్త లెక్క ఆలోచించి మాట్లాడితే, ఇలా అమిత్ షా గారు ఏమన్నారంటే, సీట్లు తర్వాతగా ఫస్ట్ క్యాడర్ని లేపుదాం, క్యాడర్ని బిల్డ్ చేద్దాం అని అంటే ఒక లాంగ్ టర్మ్ గ్రోత్ మీకు కనిపిస్తుందా లేదా? అమిత్ షా గారి మాట మాట్లాడారు చూడు, ఇప్పుడు మన గౌరవనీయ పెద్దలు అనుముల రేవంత్ రెడ్డి గారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అంటే, ఏడొకటిరా వై చాణక్యుడే చెప్పిండు అని చెప్పి గడపరదించేసిండు, కరెక్టరా అంగ? ఇంకొక పార్టీ బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని అంటే, ఏడుకెళ్ళి ఒకటిరా భయ మేము ఒంటరిగా పోతున్నాం అని చెప్పి ఒక ఆప్షన్ వదిలేసిండు. ఇప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులకు జిగర్ల దమ్ముందా ఇండిపెండెంట్గా పోనీకే? లేకపోతే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చేయి, నేను పితినట్టు చేస్తా, నువ్వు ఏం ఫ్లేవరు, నా దగ్గర 4 ఫ్లేవర్లు, నేను 4 ఉన్నాం కదా అని చెప్పి మీరు మాట్లాడతారు చూడు, ఇదంతా పోయింది ఇప్పుడు. అంటే క్లియర్ కట్గా చెప్పాలనంటే ఒక 3-way కంటెస్ట్ కుల్జా సిమ్ అని చెప్పి దర్వాజా ఓపెన్ చేసిండు. ఎవరు? చాణక్యుడు అమిత్ షా. అయితే ఇప్పుడు రియల్ మెసేజ్ తెలంగాణ బీజేపీ ఏంది అంటే, ఢిల్లీ క్వశ్చన్ ఏందని అంటే, ఎవడు ఇప్పుడు ఈ నలుగురు భారతీయ జనతా పార్టీలా, తెలంగాణ భారతీయ జనతా పార్టీలా ఎవడు ఢిల్లీకి క్లోజ్ ఉంటాడు అనేది ఇప్పుడు పెద్దగా ఫరక్ పడదు. ఎవడు ఇంటర్నల్ ఫ్యాక్షన్లు చేస్తున్నాడు అని చెప్పి పెద్దగా ఫరక్ పడదు. ఎవడు పొలిటికల్ గాసిప్లు పేపర్లలో రాపించుకొని హీరో అవుతాడు అని చెప్పి పెద్ద ఫరక్ పడదు. ఫరక్ ఏది పడుతుంది తెలుసా? ఎన్ని బూతులు భారతీయ జనతా పార్టీ ఎక్స్పాన్షన్ అయింది క్యాడర్ బిల్డ్ గానికే అన్నది ఫరక్ పడుతుంది. ఎన్ని ఓటర్లు రోజు యాడ్ అవుతున్నారు భారతీయ జనతా పార్టీకి అనేది యాడ్ అవుతుంది. ఎన్ని కాన్స్టిట్యుయెన్సీలు గెలవగలుగుతాం, గెలిపియగలుగుతాం అననే ఆలోచన ఆచరణకు మారేదాకా మొదలవుతుంది. అన్నిటికంటే ఎక్కువ సీట్లెన్ని, ఓట్ షేర్ ఎంత అననే ముచ్చట మొదలవుతుంది. క్యాడర్ ఏది, కలుపుకోబోయే తత్వం ఏంది అననే పరిచయం మొదలవుతుంది. క్రిటికల్ మూమెంట్ ఎవరికి తెలుసా ఫ్రెండ్స్? ఈ మొత్తం పంచాయతీలా గెసగొట్టురు మీరు, ఆ నలుగురికి చాలా క్రిటికల్ ఉంటుంది. అంటే ఎన్నటిదాకా అన్న పొత్తు పెట్టుకొని పోదామని అంటే పొత్తుని పిత్తి ఇచ్చింది. ఈ ఇంటర్నల్ బ్యాలెన్సింగ్ ఇప్పుడు ఏం లేదు, ఈ ఫ్యాక్షన్ మేనేజ్మెంట్ అసలే లేదు. ఏం నడుస్తుంది మొత్తం అని అంటే, ఢిల్లీ తెలంగాణ గల్లీల నెట్వర్కింగ్ చేస్తుంది. ఇక కరెక్టా రాంగా? ఈక్వేషన్ మారుతుంది ఇప్పుడు ఆ నలుగురికి. ఎందుకనంటే వెనకటి రాజకీయం ఎట్లుండే, అలయన్స్ అర్థమెటిక్ ఉంటుండే, పొత్తులలా పిత్తులు ఉంటుండే. ఇప్పుడు ఇండిపెండెన్స్ మ్యాథమెటిక్స్ స్టార్ట్ అయింది. వెనకటికి పవర్ సెంటర్ అయిదాం, మనమే పవర్లు ఉందాం, అందరూ పనులు చేయించుకోనికి మన దగ్గరికి వస్తారు అని అంటారు. పవర్ సెంటర్లు వద్దు, బూత్ సెంటర్లు ముద్దు అని చెప్పి అమిత్ షా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లాబింగ్ కాడికి వస్తుంది. ఎట్లా? ప్రభుత్వంలో ఉంటాం కాబట్టి అన్నా జరగి చూడనా ఇది ఇట్లా అవుతలేదని అంటే నేను మాట్లాడతాగా అని చెప్పి లాబీయిస్టులు బాగా డెవలప్ అయ్యారు మన తెలంగాణలో, తెలుగు రాష్ట్రాలల్లో లాబీయిస్టులు డెవలప్ అయినారు. కానీ క్యాడర్ ఎందుకు డెవలప్ కాలే అన్న ప్రశ్న సమాధానం దొరకడు మొదలైంది. మీడియాకే రిలవెన్స్ ఉంటుండే వెనకటికి, మీడియాలలో పేపర్ పులులం మనం. కాకపోతే రాజకీయాలకు వచ్చేసరికి రస్మలైలు అయిపోయినాం ఎన్నోసార్లు. కరెక్టా రాంగా? రాజకీయ రస్మలైలు, పేపర్ పులులు తెలంగాణ బీజేపీ యొక్క రాజకీయ అడుగులు. ఈ ఇంటర్నల్ ఈక్వేషన్స్ పబ్లిక్ మ్యాండేట్తో నేను డిఫైన్ చేస్తా, మెజర్ చేస్తా. ఆ నలుగురికి అసలైన సిసలైన ప్రెషర్ ఇప్పుడు మొదలవుతుందా కాదా? సినారియో 1 తీసుకుందాం. భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్గా దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆల్మోస్ట్ అగర్ ఇప్పుడు అమిత్ షా గారు చెప్పినట్టు డైరెక్ట్గా తీసుకొని కాడర్ని కలుపుకొని ముంగడికి పోతే 20 to 25% ఓట్ షేర్ వచ్చిందనుకో, 2028లో కంటెండర్ భారతీయ జనతా పార్టీ అవుతుందా కాదా? సినారియో 2 మోడరేట్ గ్రోత్ తీసుకుందాం. ఓట్ షేర్ అరౌండ్ 15 నుంచి 20% దాకా తీసుకొని వద్దాం. అంటే స్టాగ్నేటెడ్ ఓట్ షేర్ వస్తుంది కదా. మళ్ళీ
స్టాగ్నేటెడ్ ఓట్ షేర్ వచ్చిందని అంటే భారతీయ జనతా పార్టీది మళ్ళీ ఏడుంటుంది పొజిషన్, 3వ పొజిషన్లో ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ డామినెంట్ స్టైల్ తీసుకుంటుంది. 3వది ముచ్చటగా ఏయ్ ఢిల్లీ ఏం మాట్లాడినా సరే గల్లీలో మేమే హీరో, మాతోనే మేముంటేనే నేను లేకపోతే అని చెప్పి ఫ్యాక్షన్లు నడిచినాయి అనుకో, ఆర్గనైజేషనల్ గ్రోత్ సంకనాగుతుంది, క్యాడర్ ఫ్రస్ట్రేషన్ అవుతుంది, మిద్ద అంటారు. ఈసారి ఆ వచ్చే 15% కూడా రాదు, 8 సీట్లు దూరం మాట. ఏడ్చినట్టు అసలు నిజంగా చెప్తున్నా, ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా డిపాజిట్ రాదు ఈసారి. సో ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే అలయన్స్లు అనేది భారతీయ జనతా పార్టీకి డామినెన్స్ ఇయ్యలే, రిలవెన్స్ ఇచ్చుంటాయి. అలయన్సులు పవర్ ఇచ్చుంటాయి, ఇండిపెండెంట్ ఎక్స్పాన్షన్లు ఇయ్యలే. అలయన్సులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇచ్చుంటారు, బట్ స్టేట్ వైడ్ క్యాడర్ బేస్ అంచెలంచెలుగా పోతూ వచ్చింది. అలయన్సులు నిజంగా చెప్పాలని అంటే పెత్తనాన్ని ఇచ్చినవచ్చు, కాకపోతే ఆ పెత్తనం పతంగులాగా చినిగిపోయింది. కరెక్టా రాంగ్? ఇవాళ ఢిల్లీ షార్ట్ టర్మ్ ఏవైతే ఉంటాయో చూడు, చిన్నవి వాటిని సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయింది. దేనికోసం? లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం. భారత్ మాతాకి జై.